ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాదివాసిని స్ఫురచ్చంద్రకళారత్నా ముకుటాముండమాలిని త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనే పుస్తకం చాక్షమాలాంచ వరంచాభయకం క్రమాత్ దదతేం సంస్మరేత్ నిత్యం ఉత్తరాం నాయమానితాం యా చండీ మధుకైటబాధి దైత్యదలని యా మాహిషోన్మూలిని యా ధూమ్రేక్షణ చండముండమతని యా రక్తబీజాశని శక్తి శుంభ నిశుంభ దైత్యదలని యా సిద్ధిదాత్రి పరా సా దేవి నవకోటిమూర్తి సహిత మా పాతు విశ్వేశ్వరి. దేవీ మహాత్మ్యంలో చివరికి వచ్చేసాము. ఈరోజు చివరి అధ్యాయం ఉత్తర చరిత్రంలో త్రయోదశ అధ్యాయం. ప్రథమ చరిత్రంలో ప్రథమ అధ్యాయం, ద్వితీయ చరిత్రంలో 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు అయింది. 5వ అధ్యాయం నుంచి తర్వాత ఈ ఉత్తర చరిత్రం స్టార్ట్ అయింది. ఈ త్రయోదశ అధ్యాయం అంటే చివరిది. ధ్యానం. బాలార్కమండలాభాసాం చతుర్బాహుం త్రిలోచనాం పాశాంకుశవరాభీతిర్ధారయంతీం శివాం భజే. ప్రతి అధ్యాయము ఒక ధ్యాన శ్లోకంతో మొదలవుతుంది. అలాగే ఈ త్రయోదశ అధ్యాయంలో కూడా శివాం అంటే మంగళమయి, మంగళకారిణి, సాక్షాత్ శివుడి భార్య పార్వతీదేవి శివాం మంగళకారిణి. ఆమెను మనం అర్చిస్తున్నాము, భజిస్తున్నాము. ఆమె యొక్క రూపం ఎలా ఉంది అని వర్ణిస్తున్నారు. బాలార్క మండలాభాస. బాలార్క అంటే అప్పుడే ఉదయిస్తూ ఉన్న సూర్యుడిలాగే, సూర్యమండలంలాగే ఆమె ప్రభ ఉన్నది. చతుర్బాహు 4 బాహులు సమన్వితంగా, త్రిలోచన 3 నేత్రాలు ఉన్నాయి. మళ్ళీ 4 హస్తాలలో పాశ అంకుశ ధర అభీతి వర అంటే పాశ అంకుశ ఈ 2 ఆయుధాలు 2 చేతులు. ఇంకా వర అభయ, అభీతి అంటే అభయం. ఈ 2 కూడా ముద్రలు, అభయముద్ర వర అభయం అంటారు. అది ధరించి ఉన్న ఆ శివాం అంబికాదేవిని, చండికాదేవిని మనము ప్రార్థిస్తున్నాము అని చెప్పి ఈ ఉత్తర చరిత్రంలో త్రయోదశ అధ్యాయం ఇక్కడ మొదలవుతుంది. దీనికి ముందే శుంభ నిశుంభ అసురులందరూ వారు చనిపోయారు, హతమార్చింది. చివరికి ఇప్పుడు దేవి వీరికి వరప్రదానం చేయడం ఇక్కడ వస్తుంది. దీనికి ముందు అధ్యాయంలో ఈ చండీ మహాత్మ్యం, మనం దేవీ మహాత్మ్యం చదవడం, దాని ఫలమేమి, ఫలశ్రుతిని మనం తెలుసుకున్నాం. చదవడం వలన మనకి ఏం లాభం కలుగుతుంది అని తెలుసుకున్నాము. చివరికి ఈ మేధాఋషి ఎవరైతే ఈ 2 రాజా సురతుడికి సమాధి అనే వైశ్యుడికి ఇవన్నీ మొత్తం చెప్పారో, ఆయన ఇక్కడ చివరికి వారికి ఇదంతా చెప్పిన తర్వాత వారు ఆయన చెప్పినట్లు సాధన చేసి దేవి కృప ప్రాప్తించుకొని దేవి వారికి వరప్రదానం చేసింది. ఆ విషయాన్ని ఇక్కడ మనం చదువుతున్నాము. ఋషిరువాచ ఏతత్తే కథితం భూపా దేవి మాహాత్మ్యముత్తమం ఏవం ప్రభావా సా దేవి యయేదం ధార్యతే జగత్ విద్యా తథైవ క్రియతే భగవద్విష్ణుమాయయా తయా త్వమేష వైశ్యశ్చ తథైవాన్యే వివేకినః మోహ్యంతే మోహితాశ్చైవ మోహమేష్యంతి చాపరే తాముపైః మహారాజ శరణం పరమేశ్వరీం ఆరాధితా సైవ నృణాం భోగస్వర్గాపవర్గదా. ఇక్కడ ఋషిరువాచ అంటే మేధాఋషి చెప్తున్నాడు. మేధాఋషి సురతరాజుడికి, సమాధి అనే వైశ్యుడికి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఏతత్తే కథితం భూప, ఓ రాజుడా. భూప అంటే రాజా, సురతరాజా.
ఇది వరకు మీకు చెప్పిన ఈ దేవీ మహాత్మ్యం అనేది, ఈ చండీ ఈ గ్రంథం అతి ఉత్తమం, చాలా అతి మంచిది, సర్వార్థ సాధకం, మనం కోరినదంతా మనకి సిద్ధించేది. అటువంటి ఇది గ్రంథం. ఈ విషయాన్ని గురించి మనం ఇంతవరకు పఠనం చేసి అర్థం చేసుకున్నాము. తర్వాత సాదేవి ఏవం ప్రభావ, ఆమె ప్రభావం ఎలాంటిది, ఆ దేవిని పూజ చేస్తే మనకి ఏమవుతుంది, మనకి ఏం లభిస్తుంది, ఆమె ఎటువంటి ప్రభావం అని మనం తెలుసుకున్నాము. యయా ఇదం ధారితే జగత్, ఆ దేవి ఈ జగత్తంతా ధరించి ధారణ చేసి ఉన్నది. ఆమె అన్ని ఈ జగత్ ధాత్రి, ఆమె జగత్తుని ధరించి ఉన్నది అని తెలుసుకుంటాం. తర్వాత ఆమె భగవతి అని ఆమె ఇంకొక పేరు, విష్ణుమాయ కూడా ఆమె పేరే. ఇవంతా ఆమె పేర్లు. విష్ణు యొక్క సాక్షాత్ విష్ణు ఒక శక్తి, మాయాశక్తి ఆమె. సో భగవద్ విష్ణుమాయ, ఆమె ఇలా విష్ణుమాయ, ఈ భగవతి విష్ణుమాయ. ఈమె మనకి ఏం చేస్తుంది, విద్యా తథా ఏవ క్రియతే. మనకి విద్య అంటే ఆధ్యాత్మ విద్య, తత్వజ్ఞానం, చివరి మనకి కావలసిన ఆ ఆత్మజ్ఞానాన్ని ఆమె మనకి ప్రదానిస్తుంది. తయా త్వం ఏష వైశ్యశ్చ తథైవాన్యే వివేకినః. ఎలా నువ్వు అంటే ఈ సురతరాజా, తర్వాత ఈ సమాధి వైశ్యుడు, ఇంకా ఇతర ఎందరో ఆమెను పూజించారు. ఈ రాజా వైశ్యుడు ఇంకా వివేకినః, ఎందరో వివేకం ఉన్న గొప్ప బుద్ధివంతులైన పండితులు అందరూ ఆమెను పూజిస్తారు. ఆమె ఎవరికి ఏం కావాలో దానిని ఇస్తుంది. అయితే ఆమె మహామాయ అని కూడా ఆమెకి పేరుంది. ఆమె ఏం చేస్తుంది తన ప్రభావంతో, మోహ్యంతే మోహితాశ్చైవ మోహమేష్యతి. అంటే మోహ్యంతే అంటే ఆమె అందరినీ మోహగ్రస్తంగా చేస్తుంది. తన మాయా ప్రభావంతో ఈ జగత్తులో మనం మోహగ్రస్తంగా అజ్ఞానంలో పడిపోయాం, ఒక బంధనాలకి చిక్కుకున్నాం. ఇది కూడా ఆమె శక్తితోనే అవుతుంది. ఎవరు అవివేకీలు ఉన్నారో వారిని ఆమె ఇలా మోహగ్రస్తంగా చేస్తుంది. మళ్ళీ మోహితాశ్చైవ, దీనికి ముందు కూడా చాలామంది ఆమె ద్వారా మోహితులయ్యారు. ఇంకా కొందరు ముందే మోహాచ్ఛన్నులయ్యారు, ఇంకొందరు ఇప్పుడు మోహగ్రస్తంగా ఉన్నారు. తర్వాత మోహమేష్యంతి అంటే భవిష్యత్తులో కూడా ఎందరూనో ఆమె మోహగ్రస్తంగా చేస్తుంది. ఇలాంటి ఒక అద్భుతమైన మాయాశక్తి కలిగిన ఆ భగవతి చండికాదేవి, ఆమె యొక్క ప్రభావాన్ని మనం ఇంతవరకు ఈ మొత్తం చండీ మహాత్మ్యం, ఈ దేవి మహాత్మ్యంలో చదివాము. తాముపై మహారాజా శరణం పరమేశ్వరి ఆరాధితా శైవనృణాం భోగస్వర్గాపవర్గద. అయితే ఎవరైతే ఆ దేవిని శరణాగతులవుతారో, శరణుజొచ్చుతారో ఆ పరమేశ్వరి, వారికి ఈ బంధనం అనేది ఉండదు. ఆరాధిత, వారితో ఆరాధితులై నృణ మానవులందరికీ భోగ స్వర్గ అపవర్గద సాయేవ, ఆమె ఇస్తుంది. ఎవరైతే మోహగ్రస్తంగా చేసి బంధనాల్ని చిక్కుకునేటట్లు చేస్తుందో ఆమె తన యొక్క ఇంకో ప్రభావంతో మోహముక్తంగా కూడా మమ్మల్ని చేస్తుంది. అందువలన ఆమె ఆరాధన చేస్తే, ఆమె శరణాగతులైతే ఎవరికి భోగం కావాలో ఈ జగత్తులో సుఖభోగాలు, వారికి సుఖభోగాలు లభిస్తాయి. మరణానంతరం వారికి స్వర్గం ధరిస్తుంది. అపవర్గం అంటే చివరికి మోక్షాన్ని కూడా ఆమె మనకి ఇవ్వగలుగుతుంది, ముక్తి ప్రదానం చేస్తుంది. ఈ అన్ని శక్తులు ఆమెకి ఉన్నాయి. అటువంటి ప్రభావ ఆమె ఏవం ప్రభావాసాదేవి అంటే ఆమె ప్రభావం, ఆమె శక్తి అటువంటిది అని ఈ ఋషి, మేధా ఋషి సురతరాజుడికి వైశ్యుడికి వర్ణించాడు. మార్కండేయ ఉవాచ ఇతి తస్య వచ శ్రుత్వా సురతః స నరాధిపః ప్రణిపత్య మహాభాగం తం ఋషిం సంచితవ్రతం నిర్విన్నో అతి మమత్వేన రాజ్యాపహరణేన చ జగామ సద్యస్తపసే సచ వైశ్యో మహామునే సందర్శనార్థమంబాయ నదీ పులిన సంస్థితః సచ వైశ్యస్తపస్తేపే దేవీ సూక్తం పరం జపన్ తౌ తస్మిన్ పులినే దేవ్యా కృత్వా మూర్తిం మహీమయీం.
ఇక్కడ మార్కండేయ ఋషి చెప్తున్నారు. ఇక్కడ మనం ముందే మొదటిలోనే చెప్పుకున్నాము. ఇది మొట్టమొదటికి మార్కండేయ పురాణంలో వస్తుంది దేవి మహాత్మ్యం. మార్కండేయ ఋషి తన శిష్యుడైన భాగురి అనే ఒక శిష్యుడికి ఈ విషయాన్ని చెప్పాడు. ఆ చెప్పుతున్న మధ్య ఒక కథ వస్తుంది. ఆ కథలో మేధా ఋషి మహాతపస్వి ఆయన దగ్గరికి సురతరాజా సమాధి అనే వైశ్యుడు జీవితంలో ఎన్నో దుఃఖాలను పొంది వారు చాలా విచలితుడై మన సంకష్టంతో ఆయన దగ్గరికి వచ్చి అడగడం, ఆయన వారికి చెప్పడం, ఇది రెండవ కథలాగే వచ్చింది. అంటే ఒక కథలో కథలాగే అది ఉంటుంది. ఆ మొదటి కథ మార్కండేయ ఋషి మార్కండేయ పురాణంలో తన శిష్యుడికి చెప్పడం. దాంట్లో వస్తుంది సుమేధా ఋషి వీరికి సురతరాజా సమాధి వైశ్యుడికి ఏం ఉపదేశం చెప్పారో అది. దాంట్లో అక్కడ దేవి మహాత్మ్యం మొత్తం దేవి జగన్మాత చండిక ఎలా మహిషాసురమర్దినిగా అలా శుంభ నిశుంభ వీరిని నాశనం చేయడం, మధుకైటవాసులను నాశనం చేయడం, ఆమె యొక్క విభిన్న ప్రభావాలు తమో గుణమయి రజోగుణమయి సత్వగుణమయిగా ఆమె చేసిన అన్ని శ్రేష్ఠ కృత్యాలను మనకి వర్ణించారు. ఇప్పుడు మార్కండేయ ఋషి ఏం చెప్తున్నారంటే ఇది తస్య వచ శ్రుత్వా, ఇలా చెప్పిన విషయం మార్కండేయ ఋషి తన శిష్యుడికి చెప్పాడు. ఈ సుమేధా ఋషి చెప్పిన ఈ విషయాలను విని సురతరాజా స నరాధిప మహారాజు అయిన ఆ సురతరాజా తం ఋషిం ప్రణిపత్య, ఆ ఋషిని అంటే సుమేధా ఋషిని, ఎవరైతే మహాభాగ అంటే గొప్ప తపస్వి ఆయన మహాముని శ్రేష్ఠ గుణాలు ఉన్నవాడు, సంక్షిత వ్రతం అంటే తీవ్ర తపశ్చర్య చేస్తూ ఉన్న, కఠిన నియమాలను ఆచరిస్తూ ఉన్న, ఆయన వ్రత నియమాలను ఆచరిస్తూ ఉన్న ఆ సుమేధా ఋషికి నమస్కారం చేశారు. ఇద్దరు సురతరాజా మరియు ఈ వైశ్య సమాధి అనే వైశ్యుడు ఇంతవరకు అన్ని విషయాలను తెలుసుకొని ఇవంతా చెప్పిన తమకి ఉపదేశనం ఇచ్చిన గురు రూపంలో ఉన్న ఆ సుమేధా ఋషికి ప్రణామం చేశారు. ఆ తరువాత వారు తమ తపస్సు చేయడానికి వెళ్ళిపోతారు. ఎందుకు తపస్సు చేయడానికి వెళ్ళారు అంటే మనకి ముందే తెలుసు, రాజ్యాపహరణేన రాజుడైన సురతరాజుకి తన రాజ్యాన్ని కోల్పోయారు కాబట్టి ఆయన మహా దుఃఖంలో ఉన్నారు. రాజకోశము తన సైన్యము మొత్తం ఆయన పొజిషను పవరు అంతా పోయి ఆయన చాలా దుఃఖంతో ఉన్నారు. ఆయన ఇంకా వైశ్యుడైతే ఆ సమాధి వైశ్యుడైతే ఆయన భార్యాపుత్రులు వారి బంధుబాంధవులే ఆయన ధనాన్ని అపహరించుకొని ఆయనను పంపించారు. ఇప్పుడు అతి మమత్వేన ఇద్దరిలో ఉన్న ఆ మమకారం, నేను నాది, ఈ అహంకార మమకారం వలన వారు అత్యంత దుఃఖంతో నిర్విన్న అంటే చాలా ఒక డిప్రెషన్లో ఒక నిరాశలో పడి దుఃఖంతో ఉన్నవారు తపస్సు చేయడానికి వెళ్ళారు. జగామ సద్యస్తపసే, అప్పుడే వారు తపస్సు చేయడానికి వెళ్ళారు. సచ వైశ్యుడు ఈ రాజా ఇద్దరు మహామునే, హే మహామునే అని ఇక్కడ సమాధికి చెప్తారు. ఇలా వారిద్దరూ తపస్సు చేయడానికి వెళ్ళారు. ఎందుకు ఉద్దేశం ఏమిటి? సందర్శనార్థాయ అంబికాదేవిని సందర్శన చేసుకోవాలి, ఆమెను ప్రత్యక్షం చేసుకొని వారికి కావలసిన దానిని ప్రాప్తించుకోవాలి. అందువలన వారు తపస్సు చేయడానికి వెళ్ళారు. ఎక్కడ వెళ్ళారు? నదీ పులిన సంస్థిత, నదీ తీరానికి. ఆ పులిన అంటే ఆ ఇసుక ఉంటుంది, బాలుక రాశి, ఆ ఇసుక మీద అక్కడ కూర్చొని వారు తపస్సు చేయడానికి వెళ్ళారంట. నదీ తీరంలో ఉన్నారు. సచ వైశ్య తపస్తేపే, ఇద్దరు రాజుడు మళ్ళీ వైశ్యుడు ఇద్దరు తపస్సు చేశారు. ఏం జపం చేశారు? దేవీ సూక్తం పరం జపం, దేవీ సూక్తాన్ని జపం చేశారు. దేవీ సూక్తాన్ని గురించి మేము ముందే ఈ చండీ దేవీ మహాత్మ్యను చదివే ముందే విశదంగా మనం తెలుసుకున్నాము. దేవీ సూక్తాలు కూడా రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి ఋగ్వేదీయ దేవీ సూక్తం అని వస్తుంది, అహం రుద్రేవి అని ఋగ్వేదంలో వచ్చేది. ఇంకొకటి ప్రథమ అధ్యాయంలో వచ్చే దేవతలు చేసే ఒక స్తుతి ఉంటుంది, బ్రహ్మ చేసే తం స్వాహ తం దానికి కూడా తంత్రోక్త దేవీ సూక్తం అంటారు. ఈ దేవీ సూక్తాన్ని వారు
మరలా జపం చేసి ఆ దేవిని సాక్షాత్కరించుకుంటారంట. తౌ తస్మిన్ పులినే, తౌ వారిద్దరు కూడా ఆ పులిన అంటే ఆ నదీ తీరంలో ఉన్న ఆ ఇసుక రాశిలో ఆ దేవ్యా కృత్వా మూర్తి, ఒక దేవి యొక్క మట్టితో చేసిన ఒక మూర్తి చేసుకొని దానికి పూజ అర్చన చేస్తూ వారు తపస్సు చేస్తున్నారు. మహీమయీ మూర్తిం కృత్వా అంటే మట్టితో చేసిన మూర్తితో వారు పూజ చేస్తున్నారు. అర్హణాంచక్రుస్తస్య పుష్పధూపాగ్నితర్పణైః నిరాహారౌ యథాహారౌ తన్మనస్కౌ సమాహితౌ దదతుస్తౌ బలించైవ నిజగాత్రాసు గుక్షితం ఏవం సమారాధయతోస్త్రిభిర్వర్షైర్యతాత్మనోః పరితుష్టా జగద్ధాత్రి ప్రత్యక్షం ప్రాహ చండికా. అర్హణాంచక్రు అంటే పూజ చేశారు, ఆమెను అర్చించారు. ఎలా? పుష్ప ధూప అగ్ని తర్పణ అంటే పుష్పాలతో పూజించారు, దీపాలతో. అగ్ని అంటే ఇంకా హోమాలు, దీపాలు, ప్రదీపాలు వెలిగించడము, దీని తర్పణం ద్వారా ఆమెని పూజ చేశారు. తర్వాత ఒక్కొక్కసారి సంపూర్ణంగా నిరాహారంతో ఏమీ తినకుండా, ఇంకా యథాహారం మధ్య మధ్య అల్పాహారం కొద్దిగా మాత్రం ఆహారం తీసుకోండి. అలా తన్మనస్కౌ సమాహితౌ దేవి సంపూర్ణ ఆమె మీద మనస్సు పెట్టి వారు సమాహిత చిత్తంతో, సమాధి అంటే కాన్సన్ట్రేషన్తో, తీవ్ర ఏకాగ్రతతో ఆమె గురించి తపస్సు చేస్తారు. తర్వాత దేవీ పూజలో బలి ఇవ్వడం అనే ఒక పద్ధతి ఉంటుంది. వారు ఈ పూజ చివరికి బలి కూడా ఇస్తున్నారు. దదతుస్తౌ బలించైవ, ఈ బలిలో ప్రాణి బలి ఇవ్వడం ఒక పద్ధతి ఉంది. దానితో పాటు వారు నిజ శరీరం నుంచి రక్తాన్ని కూడా నిజ గాత్ర సుగుక్షితం, ఆ బలి ఏని ఇస్తారో దాని వారి స్వీయ శరీర రక్తం, దానిని కోసుకొని శరీరాన్ని ఆ రక్తంతో కూడా తడిపి అది బలిగా ఇస్తున్నారు అని చెప్తున్నారు. అలాంటి ఆరాధన చేస్తున్నారు. ఇంత తీవ్రమైన ఒక తపస్సు, వీరి యొక్క పూజ ఇది చూసి దేవి సంతుష్టురాలై జగద్ధాత్రి పరితుష్టో ప్రత్యక్షమై చండికాదేవి ఇలా చెప్పింది. దేవ్యువాచ యత్ ప్రార్థ్యతే త్వయా భూప త్వయా చ కులనందన మత్తస్తు ప్రాప్యతాం సర్వం పరితుష్టాం దదామి తే. యత్ ప్రార్థ్యతే, ఏమి నువ్వు ప్రార్థించుకుంటారో ఓ భూప అంటే ఓ రాజ సురతుడికి సంబోధించి, కులనందన అంటే మంచి కులంలో జన్మించిన వైశ్య కులంలో జన్మించిన ఆ సమాధి వైశ్యుడు, వీరిద్దరిని గురించి సంబోధిస్తూ ఆమె దేవి చెప్తుంది, జగన్మాత అంబికాదేవి, మీరు ఏది ప్రార్థిస్తారో, ఏది కోరుకుంటారో మత్తః తత్ ప్రాప్యతాం సర్వం, అవన్నీ నా దగ్గర నుంచి మీరు ప్రాప్తించుకోగలుగుతారు. నేను పరితుష్టురాలై సంతుష్టురాలై అన్నీ మీకు ఇస్తాను అని ఆమె వాగ్దానం చేస్తుంది. మార్కండేయ ఉవాచ తతో వౌరే నృపో రాజ్యం అవిభ్రంశంచ జన్మని అత్ర చైవ నిజ రాజ్యం హతశత్రు బలం బలాత్ సోపి వైశ్యస్తతో జ్ఞానం వౌరే నిర్విణ్ణ మానసః మమేత్యహమితి ప్రాజ్ఞ సంగవిచ్యుతి కారకం. ఇప్పుడు మార్కండేయ ఋషి తన శిష్యుడైన బాగురికి ఈ విషయాన్ని చెప్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది అంటే, నృప అంటే రాజుడైన మహారాజు అయిన సురతరాజుడు ఏం కోరుకున్నాడు అంటే, అవిభ్రంశన్య జన్మని తర్వాత హత శత్రుబలం, ఏ రాజ్యం ఆయన కోల్పోయారో, శత్రువులు ఆయనని ఓడించి పరాజయం చేసి ఆ రాజ్య అపహరణం చేసుకున్నారో అది మరలా తన బలంతో శక్తితో ఆయన మరలా జయించుకోవాలి, తన నిజ రాజ్యాన్ని మరలా పొందగలగాలి. పోయిన ఆ ఐశ్వర్యము, సంపత్తు, రాజ్యం, రాజకోశం, అన్ని మంత్రులు, సైన్యము ఈ అంతా మరలా తనకి కావాలి. అది మొదటి కోరిక. ఇంకా రెండవది ఆయన కోరుకుంటాడు, ఇంకా తరువాతి జన్మంలో ఇది ఈ లోకంలో ఉన్నప్పుడు ఇలా ఆయనకి జరగాలి, తర్వాత మరణించిన తర్వాత కూడా అవిభ్రంశన్య జన్మని అంటే తరువాత ఆయన
మంచి జన్మం అంటే ఒక శ్రేష్ఠ జన్మంలో జన్మించి ఒక శ్రేష్ఠ పదవి ఉండాలి. అంటే ఇది చెప్తున్నారు, అక్కడ మన్వంతరం అని చెప్తారు. మనువులు అనే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మను అధిపులంగా ఉంటారు. అలా సావర్ణి అనే మను రూపంలో ఆయన చిరస్థాయిగా ఆయన ఉంటాడు. ఇలా తరువాతి కాలంలో ఆయన చాలా విఖ్యాతుడిగా ఒక మన్వంతర అధిపంగా ఆయన ఈ జగత్తుని అలా రూల్ చేస్తూ ఉంటాడు. అటువంటి ఒక వరాన్ని ఆయన కోరుకుంటాడు. ఈ జగత్తులో ఉన్నప్పుడు కోల్పోయిన రాజ్యం తిరిగి వస్తుంది, చనిపోయిన తర్వాత కూడా ఆయనకు ఒక ఉత్తమ పదవి కావాలి అని ఆయన కోరుకుంటాడు. అలాగే ఈ వైశ్యుడైన సమాధి ఆయన ఏం కోరుకున్నాడు అంటే, ఆయనకి ఈ మధ్య జరిగిన అన్ని సంఘటనల వలన నిర్విణ్ణ మానస, ఆయనకి సంపూర్ణంగా ఆయనకి వైరాగ్యం వచ్చేస్తుంది. ఇలా ఆయన భార్య, పుత్రులు, బాంధవులు అందరూ ఆయనని వదిలేసి ఆయన సంపత్తి అంతా తీసుకున్నప్పుడు ఆయనకి ఈ జగత్తులో ఉన్న మమకారం, అహంకారం అంతా పోయి ఇంకా ఇవంతా ఏమి లాభం అనే ఒక తీవ్ర వైరాగ్యం వచ్చి సంఘ విచ్యుతి కారకం, పూర్తిగా నిస్సంగంగా అయిపోయి ఇంకా ఈ జన సంఘమే వద్దు అని నాకు జ్ఞానం కావాలి, ఆయన ప్రాజ్ఞ అంటే ఆయనకి జ్ఞానలాభం కలగాలి అని ఆయన కోరుకుంటాడు. ఆయన బుద్ధిమంతుడు కాబట్టి మరలా ఈ పోయిన రాజ్యం కావాలి, అయితే పోయిన ఆ ధన సంపత్తు వారే అంతా కావాలి అని కోరుకోకుండా ఏది నాది నేను అని అనుకున్నాను. మమ అహం ఇతి సంఘ విచ్యుతికారం, ఏది నేను నాది అని ఇంతవరకు ఉన్నానో అన్నీ నా సంఘమంతా నాకు పోయి సంపూర్ణ నిర్విణ్ణ వైరాగ్యవంతమైన మనసుతో జ్ఞానం బొబ్రే, మహాజ్ఞానం, ఆత్మజ్ఞానం నాకు కలగాలి, బ్రహ్మజ్ఞానం కలగాలి అని ఆయన కోరుకుంటాడు. ఇక్కడ చూడండి, ఇదే దేవి యొక్క మహాత్మ్యం ఏమంటే ఎవరు ఏమి కోరుకుంటే వారికి అదే ఆమె ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు జగత్తులో అందరూ మోక్షం కావాలని ఎవరు కోరుకోరు. చాలామందికి ఈ జగత్తులో ఇంకా బాగా మనం జీవించాలి, సుఖభోగాలను అనుభవించాలి అనే కోరికలు ఉంటాయి. వారికి మోక్షం ఆమె ఇవ్వదు. వారు కోరుకున్న వారి సుఖభోగాలు, రాజ్యాలు ఏం కావాలంటే అది ఇస్తుంది. అదే ఎవరైతే వైరాగ్యం అవలంబించి ఇవంతా నాకొద్దు, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి, నాకు ఇంకా ఈ జన్మ మృత్యు అనేదే వద్దు అని కోరుకుంటారో వారికి అది కూడా ఆమె ఇస్తుంది అని చూస్తాం. ఇక్కడ మనకి శ్రీ అమ్మ శారదాదేవి మాట కూడా ఒకసారి గుర్తుకు వస్తుంది. ఒకసారి అమ్మ శారదాదేవిని శిష్యులు అడుగుతారు, మీరు భక్తులు, మీ శిష్యులందరికీ ఒకే విధంగా ఉన్నతి మార్గాన్ని చూపించాలి, మీరు నిష్పక్షపాతంగా అందరికీ చూపించాలి. అయితే మీరు కొందరికి మోక్షపథాన్ని చూపిస్తున్నారు, కొందరికి ఈ సంసారంలో ఉండి ఈ ధర్మం చేయమని చూపిస్తున్నారు. అదెలా అవుతుంది? మీరు ఈ వైరాగ్య జీవనము, సన్యాసము ఇదే గొప్పది అని అనుకొని ఉంటే అందరికీ మీరు ఎందుకు ఈ అత్యుత్తమ మార్గాన్ని మీరు చూపించలేదు, దానికి ప్రేరణ కలిగించలేదు అంటే అమ్మ అంటారు, చూడు, ఎవరైతే ఇంకా మనసులో కోరికలు మిగిలిపోయాయో వారికి అన్ని సన్యాసం తీసుకొని అన్నీ త్యజించమని చెప్తే వారు చేయలేరు. అది ఆ సన్యాసం ఇచ్చినా దానిని ఉంచుకోలేరు. వారి మనసులో ఇంకా భోగేచ్ఛ ఉన్నది. అందుకే వారు ఏమి కోరుకుంటారో ఆ భోగేచ్ఛ పూర్తి అయ్యే వరకు వారికి ఈ జగత్తులో అభ్యుదయం ఏది కావాలో, మనకి సంపత్తు ఇవంతా మనకి బాగా ఉండాలి ఈ జగత్తులో, అలాంటిదే ఇస్తుంది. అదే ఎవరికి చాలా పూర్వజన్మ పుణ్య ఫలంగా వైరాగ్యం కలిగి సంసారం అనిత్యం అనేది తెలిసిపోయిందో వారికి కూడా నేను సహాయం చేయాలి కదా, వారికి అలా వైరాగ్య మార్గంలో, త్యాగ వైరాగ్య మార్గంలో వారు ముందుకి ఎదిగిపోవాలి అని నేను సహాయం చేస్తాను. అంటే ఎవరికి ఏది కావాలో అభ్యుదయ, నిశ్రేయస అని 2 గోల్ ఉంది అని చెప్తారు మన హిందూ ధర్మంలో. ఎవరు ప్రవృత్తి మార్గంలో ఉన్నారో వారికి ఈ జగత్తులో అభ్యుదయం కావాలి, అంటే ఇక్కడ సంపత్తి అన్నీ కావాలి. ఎవరు వైరాగ్యాన్ని అవలంబించుకొని సంపూర్ణ త్యాగ మార్గంలో వెళ్తారో వారికి నిశ్రేయస అంటే మోక్షం కావాలి, జన్మ మృత్యుని అధిగమించాలి అని ఉంటుంది. ఎవరికి ఏది కావాలో జగన్మాత రెండింటినీ కూడా ఇవ్వగలిగే సామర్థ్యం ఆమెకు ఉంటుంది. దేవ్యువాచ స్వల్పైరహోభిర్ నృపతే స్వరాజ్యం ప్రాప్స్యసే భవాన్ హత్వారి పూనస్ఖలితం తవ తత్ర భవిష్యతి మృతశ్చ భూయ
సంప్రాప్య జన్మదేవాద్వివస్వతః సావర్ణికో నామ మనోర్భవాన్ భువి భవిష్యతి. వైశ్యవర్యత్వయా యశ్చ వరో అస్మత్తభివాంఛితః తత్ప్రయచ్ఛామి సంసిద్ధౌ తవ జ్ఞానం భవిష్యతి. అప్పుడు దేవి చండికాదేవి చెప్తుంది, స్వల్పైరహో అంటే కొన్ని రోజులులే, కాలంలోనే భవాన్ స్వరాజ్యం ప్రాప్స్యతే, నీ స్వరాజ్యాన్ని పునః పొందగలుగుతావు, నీవు కోల్పోయిన ఆ రాజ్యాన్ని పునః పొందగలుగుతావు. రిపు అంటే శత్రువులని హత్వ, అందరినీ నువ్వు నాశనం చేయగలుగుతావు. అస్ఖలితం అంటే ఇంకా మరలి నీకు చ్యుతి కలగదు, నీకు ఈ రాజ్యం నీ జీవితాంతం ఎన్ని రోజులు నువ్వు బతికి ఉంటావు, ఈ రాజ్య చ్యుతి అనేది ఎప్పుడూ కలగదు, ఈ సుఖం మీకు ఎప్పుడు ఉంటుంది అని చెప్తుంది. అలాగే మృత చ భూయ, మరణించిన తరువాత కూడా ఏమవుతుంది, నీవు వివస్వత అంటే సూర్యదేవుడికి పుత్రుడిగా జన్మిస్తాడు. సూర్యదేవుడి భార్య సవర్ణ అని ఒక భార్య ఉంటుంది. ఆ సవర్ణ ఆమెకి జన్మించిన ఆ పుత్రుడికి సావర్ణి అనే పేరు వచ్చింది. సో ఈయన ఆ వివస్వతుడైన ఆ సూర్యపుత్రుడు సూర్య సవర్ణి వారిద్దరికి జన్మించి అలా సావర్ణి మన్వంతరం అక్కడ సావర్ణి అనే పేరుతో ఆయన విఖ్యాతుడవుతారు. సావర్ణికో నామ మనుర్భవాన్ భువి భవిష్యతి. ఈ ప్రపంచంలో సావర్ణి అనే పేరుతో ఒక మనువుగా నువ్వు విఖ్యాతుడవుతాడు. మను అంటే ఒక దీర్ఘకాలం అంటే చాలా సంవత్సరాలు, ఒక ఎన్నో వెయ్యి సంవత్సరాలు ఈ జగత్తుని పరిపాలన చేస్తారు. మన్వంతరాలు అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఈ టైంని అలా వేరే వేరే మన్వంతరాలుగా డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఇది సావర్ణి మన్వంతరం అనుకోండి, ఆ మన్వంతరానికి ఆయన అధిపంగా ఆయన రాజుడిగా ఆయన అందరినీ జగత్తుని రూల్ చేస్తాడు, ఆ వరాన్ని ఇస్తుంది. తర్వాత వైశ్యవర్య, ఎవరైతే సమాధి ఆ వైశ్యుడు ఉన్నాడో ఆయనకి నువ్వు ఏం కోరుకున్నావో యథా అభిలాంఛితో దానిని నేను ఇస్తాను, నీకు సంసిద్ధవు తవ జ్ఞానం భవిష్యతి, నీకు జ్ఞానలాభం కలుగుతుంది, నువ్వు సంసిద్ధి కలుగుతుంది, పరిపూర్ణత, నీ సిద్ధి లాభం, నువ్వు ఏం కోరుకున్నావో ఆ బ్రహ్మజ్ఞానం కలిగి నీకు పూర్తిగా అది కలుగుతుంది అని చెప్తాడు. మార్కండేయ ఉవాచ, తర్వాత మార్కండేయ చెప్తాడు, ఇతి దత్వా తయోర్దేవీం యథాభిలాషితం వరం బభూవాంతర్విహితా సద్యో భక్త్యా తాభ్యాం అభీష్టుత ఏవం దేవ్యా వరం లబ్ధ్వా సురతక్షత్రియర్షభ సూర్యా జన్మ సమాసాద్య సావర్ణీర్భవితా మను క్లీం ఓం. మార్కండేయ ఋషి తన శిష్యుడికి చెప్తున్నాడు, ఇలా ఆ దేవి యథా అభిలాషిత వరాలు, ఎవరికి ఏది కావాలో ఆ వరాలను ప్రదానించింది. తర్వాత వారి ముందే అప్పుడప్పుడే వారు ఇంకా ఆమెను స్తుతిస్తూ ఉన్నారు. తాభ్యాం అభిష్టుత, వారితో స్తుతింపబడుతున్నప్పుడే వారి ముందు అంతర్హితురాలైపోయింది, మాయమైపోతుంది, వరాల్ని ఇచ్చి వెంటనే మాయమైపోయింది. ఇలా దేవి దగ్గర వరం పొందిన తర్వాత సురతరాజుడు, ఆ క్షత్రియ శ్రేష్ఠుడైన సురతరాజుడు మరల అలా తన రాజ్యాన్ని పొందాడు. తర్వాత సూర్యుడికి పుత్రుడుగా జన్మించి సావర్ణి అనే మనువుగా విఖ్యాతుడయ్యాడు అని ఇక్కడ చెప్తారు. సావర్ణీర్భవిత మను క్లీం ఓం. ఇక్కడ ద్విరుక్తి, ఏదైనా ఒక గ్రంథము లాస్ట్ ఎండ్ అయినప్పుడు 2 సార్లు రిపీట్ చేయడం ఒక అలవాటు ఉండేది. ఏదైనా ఉపనిషత్తు ఇలా పెద్ద గ్రంథాల్లో సావర్ణీర్భవితామను క్లీము 2 సార్లు అలా చెప్తామంటే ఇది ఎండ్ అయింది, కొన అయిపోయింది అని అర్థం. इति श्री मार्कंडेय पुराणे सावर्णिके मन्वंतरे देवी महात्म्ये सुरत वैश्योर वरप्रदानं नाम त्रयोदशोऽध्यायः. ఇలా ఈ మార్కండేయ పురాణంలో ఈ అంతర్గతమైన ఈ సావర్ణి మను అధికారంలో జరిగిన ఈ దేవీ మహాత్మ్య యొక్క దీంట్లో సురత వైశ్య వీరిద్దరికి వరప్రదానం చేసిన విషయం ఈ అధ్యాయంలో మనం చదివాము. దీనికి తర్వాత కొంచెం ఉంది, అది అపరాధ క్షమాపణా స్తోత్రం. మనం ఇలాంటి ఒక పెద్ద గ్రంథాన్ని చదివినప్పుడు ఇక్కడ కఠినమైన సంస్కృత భాషలో ఈ పుస్తకం ఉన్నది కాబట్టి మనం చదివేటప్పుడు ఎక్కడైనా మనం తప్పులు చేయొచ్చు. అందులో చివరికి అంటే ఈ చండీ అనేది ఒక పూజకి సమానం. వేరే గ్రంథాలు చదవడం వేరే, ఈ దేవీ మహాత్మ్యం చదువుడు వేరే.
ఇది పూజలాగే నిష్ఠతో చేస్తారు. ఏది తప్పులు లేకుండా సరిగా చేయాలి. అలా తప్పులు ఉంటే చివరికి దేవి దగ్గర క్షమాపణ అడిగి అన్నీ మనము చేసిన తప్పులను క్షమించి నువ్వు సరిచేసేసుకో అని ప్రార్థిస్తారు. అది ఇది అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఉంది. ఓం అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్ యాం గతిం సమవాప్నోతి నతాం బ్రహ్మాదయః సురాః. శత వందలాది అపరాధులను చేసి కూడా జగదంబ అని అమ్మ అని ఎవరైనా పిలిస్తే, ఉచ్చారణం చేసి జగదంబని ప్రార్థిస్తే బ్రహ్మ ఇతర దేవతలు కూడా ఏది పొందలేరో ఆ గతిని మనం పొందగలుగుతాము. ఎన్నో తప్పులు చేశాము అనుకోండి ఈ దేవి మహాత్మ్యం చదివేటప్పుడు, అయినా చిట్ట చివరికి జగదంబ అని భక్తితో ప్రార్థించగలిగితే మనకి పరమగతి అనేది లభిస్తుంది. ఎలాంటి గతి అంటే బ్రహ్మాది ఇతర దేవతలు కూడా ఆ గతి పొందలేరు, అటువంటి గతి మనకి దొరుకుతుంది. సాపరాధోస్మి శరణం ప్రాప్తస్త్వాం జగదంబికే ఇదానీమనుకంప్యహం యథేచ్ఛసి తథా కురు. సా అపరాధ అస్మి, నేను ఎన్నో అపరాధాలు చేశాను, తప్పులు చేసేసాను. హే జగదంబ, నీ శరణాన్ని నేను కోరుతున్నాను, నీ శరణాగతుడైపోయాను. ఇప్పుడైనా అనుకంపతో కరుణతో నన్ను చూడు. నేను కరుణతో చూసి నీకు ఎలా ఇష్టమో అలా చెయ్యి. అంటే కరుణతో చూసించినప్పుడు శిక్షించలేదు కదా, క్షమతో క్షమా గుణంతో మమ్మల్ని రక్షిస్తుంది. అందుకే అనుకంపతో చూసి నువ్వు ఎలా చేయాలో అది నువ్వు చెయ్యి. అజ్ఞానాద్ విస్మృతేత్ భ్రాంత్యా యన్యూనమధికం కృతం తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి. హే పరమేశ్వరి అంటే పరమేశ్వరుడైన శివుడికి భార్య, మహా జగత్తుకి అధీశ్వరి ఆమె. అజ్ఞానంతో మనం ఎందుకు తప్పులు చేస్తాము, మనకి తెలియదు, మనకి ఏం తెలియదు కాబట్టి మనకి జ్ఞానం అనేది లేదు. అజ్ఞానంతో తప్పులు చేసి ఉండొచ్చు. విస్మృతే ఏదో మర్చిపోయాం, చేస్తూ మర్చిపోయాం, అలా తప్పులు అవుతుంది. ఇంకా భ్రాంతి వశంతో చేస్తే ఎలాంటి తప్పులు న్యూనం అధికం కృతం. న్యూనం అంటే ఒక అక్షరం మిస్ అయిపోయింది అనుకోండి, వదిలేసాం. అథవా అధికం అంటే ఎక్స్ట్రా చెప్పేస్తాం, అవసరం లేదు, రెండు చెప్పాం, రెండు తప్పు. ఒకటి వదలడం, ఏది ఒక్క అక్షరం కూడా వదలకుండా చెప్పాలి, అనవసరంగా అధికంగా కూడా చెప్పాలి. ఈ పూజ లాంటి ఒక పద్ధతి అంటే అన్ని కరెక్ట్గా చేయాలి. న్యూనం అధికం కృతం, నేను అలా చేసి ఉంటే తత్సర్వం క్షమ్యతాం దేవి, అవన్నీ నువ్వు క్షమించు. హే దేవి ప్రసీద, నా పట్ల నువ్వు ప్రసన్నురాలే, ఇవన్నీ క్షమించు పరమేశ్వరి. కామేశ్వరి జగన్మాత సచ్చిదానంద విగ్రహే గృహాణార్చామి మాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరి. హే పరమేశ్వరి, నువ్వు కామేశ్వరి అంటే కామన కోరికలను నువ్వు పూర్తి చేస్తావు. నువ్వు జగన్మాత, సచ్చిదానంద విగ్రహ, సత్ చిత్ ఆనంద. సత్ అంటే ఆమె ఒక్కతే అస్తిత్వం ఉంది, చిత్ అంటే జ్ఞానస్వరూపి, ఆనందస్వరూపి ఆమె. అటువంటి నేను చేసిన ఈ అర్చ అంటే పూజని గ్రహించు, నువ్వు స్వీకరించు, ప్రీతితో స్వీకరించి నా పట్ల ప్రసన్నురాలమ్మా అని ప్రార్థిస్తున్నాం. సర్వరూపమయీ దేవీం సర్వం దేవీమయం జగత్ అతో మాం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరం. ఆమె సర్వరూపమే, అన్ని రూపాలలో అన్ని వస్తువులు ఆమె ఉంది. సర్వం దేవీమయం జగత్, ఈ జగత్తంతా దేవీమయం. ఎవరు రాముణ్ణి పూజిస్తారో సర్వం రామమయం అంటారు, బ్రహ్మ పూజిస్తే బ్రహ్మమయం అంటారు. దేవీ భక్తులు జగత్తంతా దేవీమయంగా చూస్తారు. సో అతో మాం, నేను విశ్వరూప, అన్ని విశ్వవ్యాపిగా ఉన్నాను, అలాంటి దేవి. అటువంటి అతోహం అందువలన ఆ విశ్వరూపంగా ఉన్న నిన్ను నేను ప్రణామం చేస్తున్నాను హే పరమేశ్వరి అని చెప్తున్నారు. తర్వాత ఇంకా ఎలాంటి తప్పులు చేస్తాము? యదక్షరం పరిభ్రష్టం మాత్రాహీనంచ యద్భవే పూర్ణం భవతు తత్సర్వం త్వత్ప్రసాదాన్ మహేశ్వరి. ముందు చెప్పిన విషయాన్ని ఇంకొంచెంగా డీటెయిల్గా, యత్ అక్షరం పరిభ్రష్టం, ఈ దేవీ మహాత్మ్యాన్ని చదువుతున్నప్పుడు ఏదో ఒక అక్షరచ్యుతి అది మైనస్ అయిపోయింది, చెప్పలేదు, అది అలా జరిగితే మాత్రాహీనం, ఒక మాత్ర అంటే ఎంత పీరియడ్,
క అని చదువు, కా అని చదువు, ఒక్క మాత్ర ఎక్స్ట్రా అయింది. కా అంటే 2 మాత్ర, కా అంటే 3 మాత్ర. మాత్ర అంటే ఏ టైం. ఆ మాత్రాహీనం అంటే ఎక్కడ దీర్ఘంగా చెప్పాలో హృస్వంగా చెప్పాము. హృస్వంగా అన్నప్పుడు మాత్రాహీనం అంటే సరిగా చెప్పలేదు ఆ టైం. ఆ మాత్రాహీనంగా ఉంటే అది పూర్ణం భవతు తత్సర్వం. ఇవంతా నువ్వు పూర్తి చేసేసుకో. ఒక అక్షరాన్ని నేను వదిలేశాను, మాత్ర తక్కువ అయిపోయింది, అవంతా నీ కృపతో త్వత్ప్రసాదాత్, నీ కృపతో పూర్ణమైపోవాలి అని ప్రార్థిస్తాం. యదత్ర పాఠే జగదంబికే మయా విసర్గ బింద్వక్షరమీన హీన మీరితం తదస్తు సంపూర్ణతమం ప్రసాదత సంకల్ప సిద్ధిష్ట సదైవ జాయత. యత్ అత్ర పాఠే, ఈ పాఠం చేస్తున్నప్పుడు హే జగదంబ, నేను ఎన్ని టైప్ మిస్టేక్ చేశాను. ఒక విసర్గం వదిలేసాం. విసర్గ అంటే కహ అనే 2 బిందువులు అది. అథవా బిందు అంటే ఒక్క బిందు అంటే ఒక కమ్ అనే ఒక అనుస్వరం. విసర్గం మైనస్ అయితే అనుస్వరం వదిలేస్తే ఒక్క అక్షరాన్ని చదవడంలో వదిలేసాను. అలాంటిది హీనమీరితం ఇలాంటివి చేస్తే అవంతా సంపూర్ణతమంగా అయిపోవాలి. నీ ప్రసాదంతో నీ కృపంతో ఈ లోటులంతా సంపూర్ణమయ్యేటట్లు చేసి సంకల్ప సిద్ధి, ఏ సంకల్పంతో నేను ఈ పూజా పాఠం చేశానో అది సిద్ధి కావాలి, అది నీ కృపతో జరగాలి అని ప్రార్థిస్తున్నాను. యన్మాత్రా బిందు బిందు ద్వితయ పద పద ద్వంద్వ వర్ణాదిహీనం భక్త్యానుపూర్వం ప్రసవకృతి వశాత్ వ్యక్తమవ్యక్తమంబ మోహాదజ్ఞానతో వా పఠితమపఠితం సాంప్రతం తే స్తవేస్మిన్ తత్సర్వం సాంగమాస్తాం భగవతి వరదే తత్ప్రసాదాత్ ప్రసీద. ఇలా మళ్ళీ ఇంకా యత్ మాత్ర అంటే ఒక మాత్ర టైం తక్కువ అయింది. బిందు అంటే ఒక అనుస్వరము. బిందు ద్వితయ 2 బిందులు అంటే విసర్గము. ఒక వర్డ్ వదిలేసాము. పదద్వయ అంటే 2 పదాలు అంటే ఒక సంధి ఎక్కడో అది తప్పు చేసాం. ఇలా విభిన్న తప్పులు మనం చేసాం. పదద్వందు ఒక వర్ణాక్షరం మనం వదిలేసాం. ఇలా చేసిన తప్పులను నువ్వు క్షమించు. తర్వాత భక్తితో కానీ భక్తి లేకుండా కానీ మనం ప్రసవకృతి వసంతి చాలా త్వరగా చదివేయడం, మన ఫినిష్ అయిపోవాలి, చాలా తక్కువ టైంలో ముగించాలి, అర్జెంటుగా. అవి కూడా చాలా నిదానంగా చదివినా అది సరికాదు, చాలా ఫాస్ట్గా కూడా చదవకూడదు. ఒక క్రమ పద్ధతితో ఒక యూనిఫారంగా చదవాలి అని ఉంది ఈ పుస్తకాన్ని. అందుకే నేను భక్తి లేకుండా కానీ అథవా భక్తితో కానీ ఇలా చాలా త్వరగా చదివి ఉంటే, అథవా వ్యక్తం అవ్యక్తం అంబ, నేను చేసినది అందరికీ అస్పష్టంగా చెప్పాను, గట్టిగా చెప్పలేదు. వ్యక్తం అంటే చాలా గట్టిగా చదువుతున్నాను, అవ్యక్తం అంటే మనసులో మెల్లిమెల్లిగా చెప్పుకున్నాను అస్పష్టంగా. ఇవన్నీ తప్పులే అని చెప్తున్నారు. అథవా మోహంతో కానీ అజ్ఞానంతో కానీ పఠితం అపఠితం, నేను పఠించానో అథవా వదిలేశాను, సాంప్రతం తే స్తవే అస్మిన్, ఈ నీ స్తవంలో ఏమి నేను తప్పులు చేసినా తత్సర్వం సాంగమాస్తాం, అదన్నీ సాంగంగా అయిపోవాలి, అన్ని క్రమబద్ధంగా అన్నీ సరిపోవాలి. త్వత్ప్రసాదాత్, నీ కృపతో హే భగవతి వరదే, నీ కృపతో అన్నీ సరిపోయేటట్లు చేయి అమ్మా, నువ్వు ప్రసన్నరాలు అవు అని. ప్రసీద భగవత్యంబా ప్రసీద భక్తవత్సలే ప్రసాదం కురు మే దేవి దుర్గే దేవి నమోస్తుతే. హే భగవతి, హే అంబా, మా పట్ల ప్రసన్నరాలు అవమ్మా, నువ్వు భక్తవత్సలే, భక్తులకి ఎప్పుడు కృప చేస్తావు, మా పట్ల మీరు కృపం చేయి. హే దుర్గే దేవి, నీకు మన ప్రణామాల్ని అర్పిస్తున్నాము అని ఇలా మనం చేసిన అపరాధాలకి కూడా క్షమాపణ కోరుకొని ఇక్కడ మనం ఈ గ్రంథాన్ని ముగిస్తున్నాము. జగన్మాత కృపతో నిర్విఘ్నంగా ఈ పుస్తకం పూర్తి అయింది. ఇక్కడికి ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.